శ్రీగురుభ్యో నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీగణేశాయ నమః. శ్రీలలితాంబికాయే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి, మంత్ర సాధకులకి, నా బంధుమిత్ర శ్రేయోభిలాషులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు మీకు సకల అరిష్టాలను తొలగించే, సర్వ కోర్కెలను నెరవేర్చే శ్రీ వాసుదేవ మంత్రం గురించి నాకు తెలిసిన 4 విషయాలు మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా ఈ వీడియోని పూర్తిగా కడ వరకు చూడండి. చాలామంది చిన్నతనం నుండి చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎంత ప్రయత్నించినా జీవితంలో ఎదుగుదల లేక ఎన్నో సంవత్సరాలుగా చాలా రకాల ఇబ్బందులతో బాధపడే వారికి ఈ మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకున్న ఎలాంటి సమస్య అయినా సరే మంత్ర సాధన చేసి దాని ద్వారా వచ్చిన మంత్రశక్తి ద్వారా మీ సమస్యని మీరే పరిష్కరించుకోవచ్చును. ఇలాంటి వారి కోసమే నా మంత్రశక్తి ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మీకు అరిష్టాలన్నీ తొలగించి సర్వ కోరికలను తీర్చే వాసుదేవ మంత్రం గురించి తెలియజేస్తాను. మంత్రసిద్ధి పొందాలంటే ముందుగా సరైన గురువుని ఆశ్రయించి గురువు వద్ద నుండి మంత్రాన్ని గ్రహించి తర్వాతే మంత్ర సాధన ప్రారంభం చేయాలి. గురువు కూడా సరైన సిద్ధపురుషులై ఉండాలి. గురువు కూడా నిష్కామ్యంగా సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణార్థం శ్రమించే వ్యక్తి వాడై ఉండాలి. శిష్యుయందు పూర్తి వాత్సల్యం కలిగి ఎలాంటి ప్రతిఫలాపేక్ష కూడా లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే సామాన్యమైన జీవిత విధానాన్ని గడిపేలా ఉండాలి. ఎలాంటి అంగు ఆర్భాటాలు కాకుండా నిరంతరము దైవ చింతనలో ఉండి దైవం యొక్క అనుగ్రహం పొంది వారి దగ్గర నుండి మంత్ర సాధన తీసుకుంటే మీకు త్వరగా దైవానుగ్రహం కలుగుతుంది. గురువు యొక్క కృప కూడా మీకు ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ప్రతి సాధకులు కూడా సరైన గురువు వద్ద నుండి మంత్రోపదేశాన్ని పొంది తరువాతే పూజా విధానం అంతా కూడా గ్రహించిన తర్వాతే సాధన ప్రారంభించండి. ఈ మంత్రానికి సిద్ధి పొందాలంటే పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. దీక్షా నియమాలను అనుసరిస్తూ ధర్మబద్ధుడే, సత్యవంతుడే, దయ, ప్రేమ సంపన్నవంతుడిగా ఉంటూ భక్తిగా, శ్రద్ధగా ఒక 50,000 జపం చేసిన తర్వాత ఈ మంత్రసిద్ధి కలుగుతుంది. ప్రతి నియమాలు కూడా శ్రద్ధగా ఆచరించాలి. అప్పుడే మంత్రసిద్ధి కలుగుతుంది. ఎవరితోటి కోపం తెచ్చుకోకుండా, గొడవలు పడకుండా, అబద్ధం చెప్పకుండా ధర్మంగా శ్రద్ధగా చేస్తే మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది. నియమాల విషయానికి వస్తే ఉదయం 4 గంటల నుండి 9 గంటల లోపు మీ వీలుని బట్టి మంత్ర సాధన పూర్తి చేసుకోవాలి. ఆసనం కూర్మాసనం కానీ, దర్భాసనం కానీ, కంబలిపై పసుపు రంగు వస్త్రాన్ని వేసుకుని జపం చేస్తూ ఉండాలి. జపమాల తులసీమాల కానీ, వైజయంతిమాల కానీ లేదా చందనం మాలతో జపం చేయాలి. శుచి, శుభ్రము, ఆచార అధర్మాలు పాటిస్తూ ధర్మాలన్నీ కూడా పాటిస్తూ ఈ మంత్రజప సాధన చేయిస్తే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. సాధకులు గోపీ చందనాన్ని లేదా కస్తూరిని తిలకంగా ధరించి సాధన చేయవలసి వస్తుంది. గురువు వద్ద నుండి
మంత్రాన్ని గ్రహించి లక్ష్మీనారాయణ స్వామి యంత్రాన్ని కూడా గురువు వద్ద నుండే గ్రహించి లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని పెట్టుకుని గంధ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల మంత్రపుష్ప నీరాజన ఉపచారాలతో పూజ చేసి జపాన్ని ప్రారంభం చేయాలి. జపం ప్రారంభించిన మొదలు ఆ రోజు జపం పూర్తయ్యేంత వరకు కూడా సాధకుడు మధ్యలో లేవకూడదు. ప్రసాదంగా స్వామివారికి తియ్యని పదార్థాలు నైవేద్యం పెడుతూ ఉండాలి. పూజలో ప్రతినిత్యం కూడా తులసీ దళాలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా నియమాలన్నీ కూడా భక్తిగా శ్రద్ధగా ధర్మబద్ధంగా పాటిస్తూ మంత్రజపాన్ని పునశ్చరణ పూర్తి చేసుకోవాలి. 50,000 జపం పూర్తయిన తర్వాత హోమ కార్యక్రమం జపం తర్వాత హోమాన్ని చేసుకోవాలి. బియ్యములో నువ్వులు కలిపి హోమ కార్యక్రమం చేసుకోవాలి. తరువాత మార్జనము తర్పణాలు చేసుకున్నాక మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి అంటే మీకు మంత్రంపై అధికారం మాత్రం వస్తుంది. తరువాత మీ కామ్యార్థం దాన్ని వేరే విధంగా దాన్ని వినియోగించుకోవాలి. మంత్రసిద్ధి కలిగిన తర్వాత అంటే మీకు మంత్ర అధికారం వచ్చిన తర్వాత మీ కోరికలు తీరడం కోసం అంటే ధనం కోసమా సౌభాగ్యం కోసమా ఇతర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ముందుగా మంత్రసిద్ధి పొందితేనే కానీ మంత్రంపై అధికారం వస్తేనే కానీ మన కామ్యార్థాలు తీర్చుకోవడం కోసం మంత్రాన్ని ఉపయోగించలేము. కనుక సాధకులందరూ కూడా మంత్రసిద్ధి పొందిన తర్వాతే మీ వినియోగాన్ని చేసుకోండి. 50,000 జపం పూర్తి చేసి హవనము చేసుకుని మార్జనము తర్పణము చేసి భూతతృప్తి చేసిన తరువాత మంత్రసిద్ధి కలుగుతుంది. తరువాత మీ కామ్యార్థము మీకు ఉన్న దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే మంత్రాన్ని ఈ విధంగా వినియోగం చేసుకోవాలి. చవితి మొదలు తిరుగు చవితి తిథి వచ్చేంత వరకు మధ్యలో అంటే సుమారుగా ఒక నెల రోజులు మధ్యలో ఈ జపాన్ని 10,000 పూర్తి చేసుకుని తరువాత ప్రతిరోజు కూడా 108 చొప్పున హవనం చేసుకోవటం వల్ల హోమం చేయటం వల్ల 6 నెలలలోనే మీ దారిద్ర్య బాధలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. గురువు వద్ద నుండి మంత్రాన్ని పొంది 6 నెలలో మంత్రసిద్ధి పొందిన తర్వాత ఒక నెల రోజుల పాటు 10,000 జపం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా 108 చొప్పున హవనం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఉన్న ఎలాంటి దారిద్ర్య బాధలైనా సరే స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీ దారిద్ర్య బాధలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాయి. మరొక విధానం కూడా ఉంది. ధనాన్ని ఎక్కువగా వ్యాపార నిమిత్తం ధనం ఎక్కువగా రావాలంటే ఈ మరొక విధానాన్ని ఆచరించుకోవచ్చు. మంత్రసిద్ధి పునశ్చరణ పూర్తయ్యే మంత్రసిద్ధి పొందిన తర్వాత నెలల పాటు 10,000 జపం చేసి ప్రతిరోజు కూడా 108 హవనం చేయాలి. దాంట్లో అటుకులతో కానీ లేదా ఎండు కొబ్బరి ముక్కలు మిరియాలతో ఈ 3 ద్రవ్యాలు కలిపి ప్రతిరోజు కూడా 108 హవనం చేయటం వల్ల త్వరలోనే సమస్త ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఎలాంటి లావాదేవీలైనా కానీ ఎలాంటి సమస్య అయినా కానీ ఖచ్చితంగా తీరుతుంది. ధనం సంపాదనలో మీరు అత్యున్నతమైన స్థితికి వెళ్తారు. మూడో విధానం కూడా ఉన్నది. ఇది కొంచెం కష్టతరమైనదే, కానీ ఈ విధానం చేయటం వల్ల కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం కలుగుతుంది. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. కానీ ఈ విధానం కాస్త కష్టతరమైనది. మంత్రసిద్ధి పొందిన తర్వాత నెలలు 30 రోజులలో 10,000 జపం పూర్తి చేసుకుని జీలకర్ర
గజ మదము అంటే ఏనుగు నుంచి స్రవించిన ఒక రకమైన ద్రవం ఉంటుంది. మదమెక్కిన ఏనుగు అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ గజ మదాన్ని సేకరించి జాగ్రత్తగా భద్రపరుచుకొని జీలకర్ర, గజమదము, మిరియాలు వీటిలో అష్టద్రవ్యాలని విశేషమైన ద్రవ్యాలు పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి. ఇవన్నీ కలిపి ప్రతిరోజు కూడా 1000 హవనం చేయటం వల్ల ఒక పక్షం రోజులు, ఒక నెలల పాటు 1000 హవనం చేయటం వల్ల ఖచ్చితంగా ఐశ్వర్యంలో కుబేరుతో సమానమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇలాంటి విశేషమైన ద్రవ్యాలు సేకరించేటప్పుడు కాస్త పూర్తి పరిజ్ఞానం ఉన్న గురువుల్ని సంప్రదించి మాత్రమే చెయ్యాలి. వేసే ద్రవ్యాల్లో లోభత్వం చూపించినా అవి నాసిరకమైన కల్తీ అయినా సరే మనకి ఫలితం రాదు. కనుక గురువు యొక్క సంరక్షణలో మాత్రమే ఇలాంటి విధానాలు ఆచరించాలి. మీరందరూ కూడా భక్తిగా శ్రద్ధగా గురువు వద్ద నుండి మంత్రసాధన తీసుకుని పునశ్చరణ చేసుకుని మీ కామ్యార్థం కోసం వీటిని వినియోగించుకోవచ్చు. సాధన అనేది ఇబ్బందులతో కూడుకున్న వారు ఎవరైనా సరే చేయవచ్చు. దీనికి వర్ణభేదం అంటూ ఉండదు, లింగభేదం అంటూ కూడా ఉండదు. భగవంతుడి దృష్టిలో అందరూ కూడా సమానమే. కానీ గురువు మాత్రం పూర్తి అనుగ్రహంతో మంత్రాన్ని మీకు ఇవ్వాలి. మీరు కూడా అంతే శ్రద్ధగా దాన్ని సాధన చేయాలి. పూర్తి నమ్మకము, విశ్వాసంతో ఎవరైతే సాధన చేస్తారో వారికి ఖచ్చితంగా గురువు అనుగ్రహము, ఆ పరమేశ్వర అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడా మీ ఉన్న ఇబ్బందుల నుండి మీరే పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. ఇలాంటి ఎన్నో వేల సమస్యలకి మరెన్నో వేల పరిష్కారాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. కనుక అందరూ కూడా మంత్రశాస్త్రంపై పూర్తి అవగాహన పొంది సరైన గురువుని ఆశ్రయించి ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకుని మీరు అందరూ కూడా బాగుంటారని, మీ అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుందని సత్సంకల్పంతో, తద్వారా మీరు సాధన చేసి ఆ సాధనా విషయాలు మీ తర్వాత తరానికి తెలియజేయడం వల్ల మన సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి అందరిలో కూడా మంత్రశాస్త్రంపై అవగాహన తీసుకురావాలని నేను ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. నేను చేసే ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా ఛానల్ని మీ బంధుమిత్ర శ్రేయోభిలాషులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మంత్రం గురించి తెలియజేస్తాను. అరిష్టాలను తొలగించి సర్వ కోరికలను నెరవేర్చే శ్రీ వాసుదేవ మంత్రము. ఈ మంత్రము విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే, మంత్రశాస్త్రంపై అవగాహన కోసం మాత్రమే తెలియజేయటం జరుగుతుంది. కావున పుస్తకాల్లో చూసి కానీ, సామాజిక మాధ్యమాల్లో చూసి కానీ ఎవరూ కూడా సొంతంగా మంత్ర సాధన దయచేసి చేయవద్దు. గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే, గురువు యొక్క కృపచేత మంత్రాన్ని పొంది సాధన చేయండి. ఎవరైనా సొంతంగా మంత్ర సాధన చేస్తారేమో అన్న భయంతో నేను మంత్రాన్ని పూర్తిగా తెలియచేయటం లేదు. మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి వాటిని గురువు ద్వారా గ్రహించి సాధన చేయాలి. ఇప్పుడు మీకు మంత్రాన్ని పూర్తిగా తెలియజేయటం లేదు. మంత్రంలో ఉన్న బీజాక్షరాల యొక్క శక్తిని తెలియజేసి మంత్రాన్ని తెలియజేస్తాను. ముందుగా మంత్రంలో ప్రణవం ఉంటుంది, తర్వాత అగ్ని బీజం ఉంటుంది, తర్వాత ఐశ్వర్య బీజం ఉంటుంది, తరువాత సరస్వతీ బీజం ఉంటుంది. ప్రణవాన్ని తీసేస్తే 3 బీజాలు ఉంటాయి. తరువాత మంత్రము నమో భగవతే వాసుదేవాయ మమ అరిష్టం నాశయ మాం సర్వసుఖభంజనాం సంపాదయ అని మంత్రం ఉంటుంది. తరువాత మళ్ళా 3 బీజాక్షరాలు ఉంటాయి. అవి కవచ బీజము, మరలా కవచ బీజము, ఐశ్వర్య బీజము ఉండి తరువాత ఫట్ స్వాహ వస్తుంది. ముందుగా ప్రణవము,
అగ్ని బీజము, ఐశ్వర్య బీజము, సరస్వతి బీజము వచ్చి నమో భగవతే వాసుదేవాయ మమ అరిష్టం నాశయ మాం సర్వసుఖభంజనాం సంపాదయ అని కవచ బీజము, మరలా కవచ బీజము, ఐశ్వర్య బీజము వచ్చి ఫట్ స్వాహ అని మంత్రం ఉంటుంది. సరైన గురువుని ఆశ్రయించి ఈ మంత్రాన్ని శాస్త్రపరంగా ఉపదేశం పొంది ఈ మంత్ర సాధన చేసుకుని ఉంటే గనక మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మంత్ర సాధన అనేది చాలా కష్టతరమైనది. మీ చిన్నతనం నుంచి ఎన్నో రకాల కష్టాలు అనుభవించారు కాబట్టి 1 సంవత్సరం పాటు మంత్ర సాధనపై శ్రద్ధ పెట్టి మంత్ర సాధన ప్రారంభం చేయండి. ఖచ్చితంగా మీకున్న సమస్త అరిష్టాలు, సకల ఆర్థిక బాధలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ అందరికీ కూడా నా ఛానల్ ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగదీశ్వరి సర్వజన రక్షమాం.